యాజ్ ఏ గర్ల్ ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ఇంట్లో పెద్దలు సంస్కృతి సాంప్రదాయాలు పూజలు వ్రతాలు అని అమ్మాయికి చెప్తూ ఉంటారు. అవును. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పడం వల్ల అమ్మాయికి కూడా ఒక అవగాహన ఉంటుంది. ట్రాన్స్జెండర్ విషయానికి వస్తే భగవంతుడిని ఎలా పూజిస్తారు? మీకంటూ దేవుడు అంటే ఎవరు? మీరు పూజలు చేస్తారా? ఏంటి అసలు? నిజంగా ట్రాన్స్జెండర్ చెప్పాలంటే ప్రతిరోజు పూజలు చేస్తుంది. మా కొలిచే దైవం మురిగీమాత. మేము కొలిచే దైవం మా అమ్మవారు కోడిపుంజు మీద కూర్చుంటుంది. కోడిపుంజు మీద కూర్చుంటుంది. మేము ప్రతిరోజు ఆ అమ్మవారిని తలుచుకుంటాము కంపల్సరీ. ఆ అమ్మవారిని ఆ శివయ్యని తప్పకుండా తలుచుకుంటాం మేము. అర్ధనారీశ్వర సగభాగము ఆ శివుడైతే మేము కొలిచే దైవం మా మురిగిమాత. మేము మా శివయ్యని తప్పకుండా తలుచుకుంటాము, ఆ మురిగిమాతను కూడా తలుచుకుంటాం, తప్పకుండా పూజలు కూడా చేసుకుంటాం. ఏ పూజలు ఏ పండుగలు చేసుకుంటారు? అన్ని పండుగలు చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం ఉంది కదా స్నేహ, వాళ్ళు ఏంటంటే పెళ్లి కాని అమ్మాయిలు ఒకలా చేస్తారు, పెళ్ళైన అమ్మాయిలు ఒకలా చేస్తారు. సో ఈ కార్తీక మాసాలు ఇవన్నీ కూడా కొన్ని చేస్తారు. అలాంటివి కూడా మీరు చేస్తుంటారు? చేస్తుంటాం. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మేము. నేను వాయినాలు ఇస్తాను నేను కూడా. మేము అదంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, పూజలు చేసుకుంటాము, ప్రతి పండగ చేసుకుంటాము. కార్తీక మాసంలో ఒక పొద్దులు ఉంటాము, దీపావళి ముందు ఒక పొద్దులు ఉంటాము, తర్వాత ప్రతి ఒక్క పూజలు మేము చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మేము మా ట్రాన్స్లో మా దాంట్లో మా గురువుని మేము పెళ్లి చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే మేము సర్జరీ చేసుకున్న తర్వాత మా దాంట్లో మా కల్చర్ ప్రకారంగా మా గురువుని పెళ్లి చేసుకుంటాం. చేసుకుంటాం. ఆ తర్వాత మాకు లచ్చ అనేది కడతారు, మట్టలు పెడతారు మా గురువు గారు. అది అయిపోయిన తర్వాత మాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఒక అబ్బాయిని ఇష్టపడాలి, పెళ్లి చేసుకోవాలి, అబ్బాయితో ఉండాలి, అబ్బాయిలతో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాము. మేము వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకుంటాము. మేము ఒకటి కోరుకుంటాము. అక్కడ ఏమనుకుంటామంటే మా యజమానులు అయితే మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఆ ప్రతి ఇల్లు ప్రతి ఒక్క మాకు డబ్బులు ఇచ్చే ఆ ఇల్లు అందరూ కూడా మా ఇంట్లో దీపం ఎలా వెలుగుతుందో ఆ ఇంట్లో దీపం అలా వెలిగి వాళ్ళ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని పూజలు చేస్తాం. మేము ఎక్కడ పూజించి ఫస్ట్ అదే కోరుకుంటాం. ఎందుకంటే తెల్లారితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడుకుంటే మేము బతకాలి. కాబట్టి మేము పూజలు చేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. మా దాంట్లో మాలలు కూడా వేసుకుంటారు. అంటే మన దుర్గామాత మాల, మాలలు కూడా వేసుకుంటారు. అయితే దుర్గామాత అప్పుడు కంపల్సరీ చాలా మంది వేసుకుంటారు. అమ్మవారిని పెడతాం, దుర్గామాత పూజ కూడా చేసుకుంటాం. ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు, తెలంగాణలో కూడా చేస్తారు. మీ సైడ్లో ఇప్పుడు ట్రాన్స్జెండర్లో వాళ్ళ యొక్క సర్జరీలు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని ఫ్యామిలీస్తో ఉన్న ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఎలా 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 లీడ్ అవుతుంది? వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ అవుతుందంటే ఫస్ట్లో హ్యాపీగా ఉంటుంది, ఆ తర్వాత నరకయాతనే ఉంటుంది. ఒక అబ్బాయి ప్రేమించాడు అని చెప్పేసి నమ్మి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఉండడం జరుగుతుంది. కానీ అబ్బాయి ఫ్యామిలీతో ఉండడం అంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉంటారా? మీరు పెళ్ళైన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది ఏంటనే? ఒక ట్రాన్స్జెండర్ అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఫస్ట్ బాగానే ఉంటుంది. ఆ పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి మా దగ్గరికి వచ్చేటప్పుడు కేవలం మా దగ్గర డబ్బును చూసి మాత్రమే వస్తాడు. పెళ్ళి ఎలా మరి మీకు తెలుసు తప్పదు కదా. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ పెళ్ళి ఎందుకు చేసుకుంటుందంటే అమ్మాయిలా ఉన్నాను, నాకు ఒక అబ్బాయి ప్రేమ, నాకు అమ్మాయిల మనసు నాకు ఉంటుంది. కాబట్టి నేను ఒక అబ్బాయిని ప్రేమించాలి, నన్ను అబ్బాయి ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి నాకు ఉంటుంది. అలా నమ్మి మేము చీకటి గదుల్లో ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. ఒక అబ్బాయి మా జీవితాల్లోకి వచ్చి నీకు తోడుగా నేను ఉంటా అన్నప్పుడు ఫినాన్షియల్గా సపోర్ట్ మీరు ఇస్తారా? తప్పదు, ఇవ్వాలి. ఆ అబ్బాయి మాతో లైఫ్ లాంగ్ ఉంటాను వచ్చినప్పుడు ఇవ్వాలి, తప్పదు. అక్కడ ఇస్తాం కూడా. అది ఇవ్వకపోతే మాతో ఉండరు వాళ్ళు. డబ్బిస్తేనే ప్రేమ చూపిస్తాము, మందు తాగిపిస్తేనే సుఖం ఇస్తాము. వాళ్ళకి సుఖం ఇవ్వపోయినా బాధే, మందు తాగిపించపోయినా బాధే, డబ్బు ఇవ్వకపోయినా బాధే. తెల్లారి వెళ్ళిపోతారు మా దగ్గర నుంచి. నేను నిన్నేమైనా లీగల్గా పెళ్లి చేసుకున్నానా? మీడియా ముందు పెళ్లి చేసుకున్నానా? ఏదో 4 గుళ్ళ మధ్యలో పెళ్లి చేసుకున్నాను, నీతో నాకేం సంబంధం, నువ్వు ఎవరు అని చెప్పేసి అంటారు. నెంబర్లు మార్చేస్తారు, స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. కానీ మా ప్రేమలో మాత్రం నిజమైన ప్రేమ ఉంటుంది, స్వచ్ఛమైన ప్రేమ. ఒక ట్రాన్స్జెండర్ ప్రేమించిందంటే చనిపోయేంతవరకు వాడిని వదులుకోదు. నిజంగా ప్రేమిస్తాం మేము. ఎందుకంటే అంత ప్రాణం కంటే ఎక్కువ నమ్ముతాం. కానీ వాళ్ళు మా దగ్గర డబ్బులు ఇస్తేనే ప్రేమ, డబ్బులు ఇస్తేనే మాతో ఉండడం, లేకపోతే లేదు. డబ్బులు ఇవ్వకపోతే కొట్టిన వాళ్ళు ఉన్నారు, చంపేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా దీపికా బోనం ఉంది కదా, ఆమె ఒక జోగిని. ఆమె అబ్బాయిని నమ్మి ఎన్నో సంవత్సరాలు అబ్బాయితో సహజీవనం చేసింది. ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వాడు ఆమె దగ్గర డబ్బును ఆశించి ఆ అమ్మాయిని చంపేశాడు. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు జోగినికి మాకు జెండర్ చేంజ్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ ప్రేమ మాత్రం ఒకటే.
చూశారు కదా ఎలా చేశారు. అలా ట్రాన్స్జెండర్స్ని మోసం చేసిన చాలామంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలా చిన్న పిల్లలు 25 years 27 years 26 years ఉన్న పిల్లలు ఒక 4-5 మెంబర్స్ ఈ మన 2019లో 4 మెంబర్స్ చనిపోయారు. అలా ప్రేమిస్తానని చెప్పేసి అనడము, నమ్మించి మోసం చేయడము, వదిలేసి వెళ్ళిపోవడం. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. అసలు ఆ ఏజ్కి చనిపోయే వయసా అండి అసలు. ఎన్నో ఆశలతో బయటకు వచ్చి ఇందాక మీకు అన్నాను ధైర్యంగా బతకగలుగుతామని చెప్పేసి అని. కానీ ప్రేమ విషయంలో మాత్రం ఆ విధంగా ధైర్యంగా ఉండలేమండి, తట్టుకోలేము. నమ్ముతాం కాబట్టి, అంత నమ్ముతాం కాబట్టి. తెల్లారి మళ్ళీ మా వాళ్ళందరి ముందు ఇంకో అబ్బాయితో పట్టుకొని తిరగలేము. ఏంటి ఇది మా లైఫ్, ఇది ఇక్కడితో శూన్యం అయిపోయిందా అని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహం మెట్లు పెట్టుకున్నారండి మీరు. నేను చెప్పాను కదా ఇందాక, మా గురువు గారిని మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అని. ఎప్పుడైతే ట్రాన్స్జెండర్గా మేము సర్జరీ చేసుకున్న తర్వాత, సర్జరీ అయిన తర్వాత 41 రోజులు మేము ఒక రూమ్లోనే ఉంటాం మేము. ఇందాక మీకు చెప్పినట్టు ఆ మురిగిమాత అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము. బయటికి రాకూడదు. ఆ అమ్మవారిని తలుచుకుని మేము 11వ స్నానం అని, 21వ స్నానం అని, 30వ స్నానం అని మాకు మంగళ స్నానం చెప్పిస్తారు. ఒకే రూమ్లో కేవలం మా ట్రాన్స్జెండర్స్తో మాత్రమే ఉంటాం ఆ రూమ్లో. ఆ తర్వాత మేము ఫోన్ వాడము, అప్పుడు వేరే వాళ్ళ ముఖం చూడము, టీవీలు చూడము, ఏవి చూడము. మా మురిగిమాత అమ్మవారిని మాత్రమే తలుచుకుంటాం మేము. అప్పుడు ఆ అమ్మవారు మా ఒంటిపైన ఉంటుంది కూడా. మాకు ఒక మాట, చిన్నగా గాయం తగిలితేనే మనకు 4 రోజుల దాకా నొప్పి ఉండదు. అలాంటి ఒక బాడీలో ఉన్న ఒక అవయవాన్ని తీసేసినప్పుడు అసలు ఎలా ఉంటుంది చెప్పండి. ఆ నొప్పి అసలు మాకు నొప్పులు అనేవి కూడా ఏమీ ఉండదు. ఎంత బాధ అమ్మవారిని తలుచుకోగానే మాకు ఆ ఒక శక్తి అనేది మాకు వస్తుంది. ఒకప్పుడు సర్జరీ చేసేవాళ్ళు కాదు, వెనకట్లో సర్జరీ చేసేవాళ్ళు ఇవన్నీ లేకుండేది. మాకు మేమే చేసుకునే వాళ్ళం. మాకు అంటే మా దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళే తీసేసేవాళ్ళు అదంతా. మా పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళే వేడి నూనె పోసేసి అక్కడ ఉన్న భాగమే తీసేసి చేసేసేవాళ్ళు. అంతే. బ్రతికి ఉంటేనేమో తీసుకెళ్ళి అమ్మవారి ముందు కూర్చోబెడతారు, చనిపోతే తీసుకెళ్ళి బొంద పెట్టేస్తారు. వెనుకట్లో అలా జరిగినాయి అట్లా. ఇప్పుడు సర్జరీ చేయడం అలాంటివి చేస్తున్నారు. ఆ 41 పూజ అయిపోయిన తర్వాత మేము మధ్యరాత్రి అమ్మవారి పూజ ఉంటుంది. మా మురిగిమాత పూజ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తాము. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించిన తర్వాత గంగ పూజ అనేది ఉంటుంది. మా నెత్తి మీద పాలబిందె పెట్టుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఆ గంగ పూజ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చేస్తాం మేము. ఎవరైతే మేము సర్జరీ అయిన వాళ్ళం ఉంటామో ఆ పూజ మొత్తం కూడా కళ్ళు మూసుకునే చేస్తుంది అన్నట్టు. కళ్ళు మూసుకొని పాలబిందె ఎత్తుకొని గంగ దగ్గరికి వెళ్ళి గంగ అమ్మవారికి ఒడిబియ్యం పోసి పసుపు కుంకుమ అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మేము తీసుకొచ్చిన పాలబిందె అవుతుందో ఆ పాలబిందెని అమ్మవారికి దారగా సమర్పిస్తాం అమ్మవారికి. ఇదంతా కూడా రాత్రి 2 గంటల నుంచి 4-5 సమయంలో చీకట్లో జరిగి చేసే కార్యక్రమం ఇదంతా కూడా. ఆ సమయంలో ఆ పూజ చేసేసి ఇంటికి వచ్చేంతవరకు కళ్ళు మూసుకొని వస్తాం. కళ్ళు మూసుకొచ్చిన తర్వాత అమ్మవారి ముందు కూర్చొని గంగ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని కళ్ళు తెరిచి అమ్మవారిని చూసిన తర్వాతనే వేరే వాళ్ళని చూస్తాం. ఆ తర్వాత మా గురువు గారని ఎవరైతే మాకు ఉన్నారో లచ్చ అని ఉంటుంది, 5 గుండ్లు ఉంటాయి. ఓ తాలిబొట్టులాగా తీసి ఆ తాలిబొట్టు మాకు కడతారు. మాకు కట్టిన తర్వాత మాకు మెట్టలు పెడతారు. మెట్టలు పెట్టి ఈ విధంగా మమ్మల్ని మా సాంప్రదాయపరంగా పెళ్లి చేస్తారు. మా గురువుగారు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. కానీ మేము అది మా సాంప్రదాయం, మా కల్చరు. కానీ మేము అబ్బాయిలను కూడా పెళ్లి చేసుకుంటాము. మాకు అబ్బాయిలు మెట్టలు పెడతారు, మేము తాలిబొట్టు కట్టుకొచ్చుకుంటాము. అవన్నీ కూడా ఉంటాయి మా దాంట్లో. ఇప్పుడు ఏంటి మీ పెళ్ళి ఏంటి? పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎందుకు ఉండదండి, అమ్మాయిలా ఉండాలి అనుకున్నప్పుడు నాకు మనసు అనేది ఉంటుంది కదా. నేను అబ్బాయితో ఉండాలనుకుంటాను కదా. ఇలా మా చుట్టూ ఇవన్నీ చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. నాకు వచ్చేవాడు, నేను చదువుకున్నాను కాబట్టి నేను వాడి మీద ఏదైనా గట్టిగా అనగలుగుతాను, చేయగలుగుతాను. నేను అన్న గట్టి మాటలు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నలుగురికి సమాధానం చెప్పే నేనేం చెప్పాలి అందరికీ వాడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత? నువ్వు కూడా మాలాగే అయిపోయావని చెప్పేసి అంటారు కదా. నాకు కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా అణుచుకొని బతుకుతున్నాను. ఎందుకంటే 10 మందికి మనము సమాధానం ఇచ్చే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ తప్పు అక్కడ మన కోరికలు కావాలని చంపుకోవాలి, తప్పదు అలాంటి. కానీ నాకు కోరిక ఉంది. నేను చాలా షోస్లలో చెప్పాను, నన్ను గనక ప్రేమగా చూసుకొని నేను చేసే కార్యక్రమాలకి నాకు వెనక ఉండి నన్ను ముందుకు నడిపించే అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీతో నాకు ఏ ఇబ్బంది లేకుండా అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా సరే నన్ను ప్రేమగా చూసుకునే అబ్బాయి నాకు కావాలి. చూడండి, నేను ఇక్కడ స్వార్థం కోరుకోవట్లేదు. నా ప్రేమ నిజాయితీ ఇప్పుడు మేమందరం చాలా ఇలాగే కోరుకుంటామండి. చాలామంది తెలియదు ఇదంతా కూడా. మమ్మల్ని ప్రేమించే అబ్బాయి
అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, మమ్మల్ని కూడా పెళ్లి చేసుకొని ప్రేమగా మమ్మల్ని చూసుకుంటూ, అక్కడ తన భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటారో మమ్మల్ని అదేవిధంగా ప్రేమగా చూసుకుంటే చాలు అని చెప్పేసి అని కోరుకుంటాను నా విషయంలో మాత్రం. ఓకే. అలాంటి అబ్బాయి వస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను నేను.